ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. హల్లెలూయా. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. 2026 ఈ పునరుద్ధాన దినాన్ని మీ జీవితంలో, ఈ పునరుద్ధానపు దినం గొప్ప ఆశీర్వాదాన్ని, విడుదలను, స్వస్థతను, క్షేమాన్ని, మేలును తీసుకుని రావాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ యొక్క లైఫ్లో యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా ఏమైనా ఆశీర్వాదాలు మిస్ అయి ఉంటే, పొందకుండా ఉంటే, ఇంతకాలం రకరకాల సమస్యల్లో, శోధనలు ఉంటూ బయటపడలేని స్థితిలో ఉంటే నేను ప్రవచిస్తున్నాను, త్వరగా దేవుడు మీకు గొప్ప విడుదలను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకోబోతున్నారు. మీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. యోహాను సువార్త 16:20 బట్టి, యెషయా గ్రంథం 60:20 బట్టి దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు, మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆయన పునరుద్ధానపు మహిమ మిమ్మల్ని నింపబోతుంది. రాబోతున్న దినం మీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండబోతుందని తెలియపరచడంలో నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీ లైఫ్లో ఇదివరకు కనివిని ఎరుగని ఆశీర్వాదాన్ని చూస్తారు. ఈ పునరుద్ధానపు అభిషేకం మిమ్మల్ని తాకుతాయి. యేసును మృతుల నుండి లేపిన అదే ఆత్మ, పరిశుద్ధాత్మ మీ జీవితంలో కూడా ఆయన ప్రకాశింపచేయబోతున్నాడు, బలపరచబోతున్నాడు, మిమ్మల్ని మండించబోతున్నాడు, తన కృప చేత, శక్తి చేత నింపబోతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. యేసుక్రీస్తు పునరుద్ధానం పొందడం ద్వారా 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాన్ని మీ ముందు పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మొదటిగా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పునరుద్ధానం పొందిన తర్వాత మార్కు సువార్తలో మాత్రం కనబడే ఒక కార్యాన్ని మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 15 నుండి చదివితే, 15 నుండి 20 వచనాలు చదివితే దేవుని బిడ్డలారా అక్కడ అంటున్నాడు, రోగుల మీద మీరు చేతిలో ఉంచుదురు, వాళ్ళు స్వస్థత పొందుకుంటారని 18వ వచనంలో మార్కు సువార్త 16:18 అంటున్నారు. ఈనాటి వరకు మనం చూస్తే ఒక రోగి దేవుడి వలన స్వస్థత పొందాలంటే దానికి ప్రాసెస్ ఉంది, దానికి కొన్ని షరతులు విధించేవాడు. పాత నిబంధనలు అయితే, ధర్మశాస్త్ర కాలంలో అయితే చాలా స్ట్రాంగ్గా షరతు ఉండేది. ఆ షరతును పాటించే వాళ్ళు ఎవరో వారికి మాత్రమే స్వస్థత జరిగేదన్నమాట. ముఖ్యంగా నేను 1-2 ఎగ్జాంపుల్ చెప్తాను. నిర్గమకాండం 15:26 కానీ, నిర్గమకాండం 23:25 కానీ మీరు చదివితే, ఒక వ్యక్తి స్వస్థత పొందాలంటే అతను దేవుని యొక్క వాక్కును విని, దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా పాటిస్తూ ఆ వాక్యానుసారంగా జీవిస్తేనే వాడు స్వస్థత పొందుకుంటాడు, లేకపోతే అతనికి స్వస్థత వచ్చేది కాదు. అలాగే ఎవరైనా బాగలేకపోతే స్వస్థత కావాలంటే వారు దీర్ఘకాల ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేసినట్టు కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, హిజ్కియా రాజు స్వస్థత పొందడానికి ఆయన గోడ వైపు తిరిగి ఎన్ని రోజులు మోకాల్లో ఉండి ప్రార్థన చేస్తాడో మనకు తెలియదు. యెషయా గ్రంథం 38:1-5 వచనాలు మీరు చదివితే మీకు తెలుస్తాయి. ఆ తర్వాతనే ఆయన స్వస్థత పొందుకున్నాడు. లేదా ఎవరో ఒకరు బలమైన వాళ్ళు, ఆత్మీయులు, నీతిమంతులు ప్రార్థన చేస్తేనే వాళ్ళు స్వస్థ పొందుకున్న వాళ్ళు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, నువ్వు చేతిలో ఉంచితే వారు స్వస్థత పొందుకుంటారా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ సిలువలోనే వారికి కావాల్సిన స్వస్థతను ప్రభు సిద్ధపరిచేశాడు. ఏనాడైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడో అప్పుడే దానికి సంబంధించిన వెల, స్వస్థతకు సంబంధించిన వెలను ప్రభు చెల్లించేస్తాడు. హీ పెయిడ్, ప్రభు చెల్లించేశాడు. కాబట్టి ఇప్పుడు స్వస్థపరచడానికి కోసం మనము ఎటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. దేవుడే స్వస్థపరచగలుగుతాడు. ప్రజలు స్వస్థత పొందడం అనేది నిర్ణయించబడిన ఒకటి కాబట్టి, తీర్మానించబడిన ఒకటి కాబట్టి, దాని కొరకు ప్రభు వెల చెల్లించాడు కాబట్టి, తన రక్తాన్ని ఔషధంగా ఆల్రెడీ ఇచ్చేశాడు కాబట్టి, మనం విశ్వసించటమే ఆలస్యం, వెంటనే స్వస్థత జరిగిపోతాయి. ఇప్పుడు స్వస్థత అభిషేకం భూమి అంతా వ్యాపించి ఉంది. అది సర్వాంతర్యామిగా వ్యాపించి ఉంది. ఏ స్థలంలో నిలబడి
నువ్వు స్వస్థతను కోరుకుంటే, ఈవెన్ రోడ్లో నిలబడి స్వస్థతను కోరుకున్నా, శ్మశానంలో నిలబడి నాకు స్వస్థత కావాలన్నా, లేకపోతే ఎక్కడో ఒక అడవిలో నిలబడి స్వస్థత కావాలన్నా, ఇంటిలో కూర్చొని ప్రభా నన్ను బాగు చేయండి ప్రభా అన్న, ఎటువంటి దీర్ఘకాల రోగమైనా, ఎటువంటి తెగులైనా, ఎటువంటి శాతాన క్రియలైనా తొలగిపోతాయి. స్వస్థత ఒక్కటే కాదండి, మీ యొక్క ఆశీర్వాదం అంతా సిద్ధపరచబడిన ఒక్కటి. యేసు ఏనాడైతే క్రయము సిలువలో చెల్లించి చనిపోయి తన క్రయం చెల్లించానో, ఆల్రెడీ నేను క్రయం చెల్లించానని తెలియపరచడానికి ఆయన సజీవుడిగా తిరిగి లేచి మరలా ఆ క్రయం చెల్లించాలని ప్రూవ్ చేశాడో, ఆ రోజు నుండి మనకు కావాల్సిన సమస్త ఆశీర్వాదాలు సిద్ధపరచబడి ఉంది. దేవనామానికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 1:3 చదివితే సమస్త ఆశీర్వాదం చేత ఆశీర్వదించి, ఆల్రెడీ అది ఆశీర్వించబడిన కార్యం. రోమాపత్రిక 5:9 చదివితే యేసుక్రీస్తు రక్తం వలన నీతిమంతులు అవుతున్నారు, నీతిమంతులు కాబోతున్నారు అని రాయబడలేదు, నీతిమంతులు అయ్యారు అని రాయబడి ఉంది. ఇలాగ చెప్పుకుండా వాళ్ళంటే చాలా ఉన్నాయి. ఈవెన్ మీ రక్షణ కూడా, మీ ఫ్యామిలీలో, మీ కుటుంబంలో ఎవరైతే రక్షించబడాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ రక్షించబడిపోయారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదివితే రక్షణ అనేది ఆల్రెడీ సిద్ధపరచబడిన ఒక్కటి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు ఆత్మ మీ అందరితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు శిలువ మరణం, చనిపోయి తిరిగి లేవటం అనేది మనకు తెలియపరిచే ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, నీ ఆశీర్వాదాలన్నీ సిద్ధపరచబడిన ఒక్కటి. నువ్వు థ్యాంక్ యూ లార్డ్, సిద్ధపరచబడిన ఆశీర్వాదాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలి. నువ్వు విశ్వసిస్తే చాలు, సిద్ధపరచినవి ఆటోమేటిక్గా నీ వద్దకు వస్తాయి. నువ్వు నమ్మితే చాలు, నా ఆశీర్వాదాలన్నీ దేవుడు సిద్ధపరిచాడు, నాకు ఏ తెగులు లేదు, సమస్త ఆశీర్వాదం నేను పొందగలుగుతానని నమ్మితే చాలు, నువ్వు దీవించబడతా. పునరుద్ధానపు ఆశీర్వాదం రెండవది ఏంటంటే, యేసు ప్రభు పునరుద్ధానం పొందిన తర్వాత ఎన్నడూ ఎప్పుడూ లేని ఒక కొత్త అనుభవం వారికి కలుగుతుంది. వాళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటా వెళుతూ ఉంటే వాళ్ళ హృదయము అగ్ని చేత మండించడానికి ప్రారంభమైందంట. హల్లెలూయా. ఎంత అద్భుతమైన అనుభవం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 32 చదివితే, ఆయన మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మన హృదయము మంటలేదా, మన హృదయం అగ్ని చేత మండించబడలేదా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట. అంటే వాళ్ళ హృదయం మండించబడింది. ఇది ఎప్పుడు ఎన్నడూ కలిగిన అనుభవం అండి. హృదయం మండించబడ్డ ఒక అనుభవం అయితే ఇది ఎప్పుడు జరిగిన అనుభవం ఇది ఒక కొత్త అనుభవం. అవును, యేసుక్రీస్తు ఒక పునరుద్ధానం మనల్ని కొత్త ఆశీర్వాదంలోనికి నడిపించబోతుంది. ఎంతో కాలం యేసుప్రభు బోధ విన్నారు. 3 రోజులు జనాలతో పాటు యేసుప్రభు వాక్యం వినలేదా? 5 రొట్టెలు 2 చేపలను యేసుప్రభు 5,000 మందికి పంచిపెట్టారు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయం 1-10 వచనాల్లో. అప్పుడు శిష్యులు కూడా వాక్యం వినలేదా? అప్పుడు వాళ్ళ హృదయం మండించబడలేదు. కొండ ప్రసంగం అప్పుడు మండించబడిందా? మండించబడలేదు, విన్నారంతే. కానీ ఇప్పుడు మాత్రం యేసు పునరుద్ధాన పొందిన తర్వాత వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ ఆ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ధ్యానించుకుంటా వెళ్తున్నప్పుడు వాళ్ళ హృదయము పరిశుద్ధాత్మ చేత రగిలించబడింది, మండించబడింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అవును, ఒక నూతన జీవితంలోనికి నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ఈ 2026 ఈస్టర్ నీకు నూతన ఆశీర్వాదాన్ని తీసుకొని రాబోతుంది, నీకు విడుదల తీసుకొని రాబోతుంది. ఒక కొత్త పాటలు నడవబోతున్నావు, కొత్త అనుభవాలు నడవబోతున్నావు. ఇదివరకు నువ్వు పొందని అనుభవం, ఇదివరకు పొందని ఆధ్యాత్మిక అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం ఇప్పుడు నీకు కలగబోతుందని ప్రభు చెప్తున్నాడు. నువ్వు సిద్ధపడాలి, పరిశుద్ధాత్మ మహిమ కోసం సిద్ధపడాలి. ఎంతగా నీ హృదయం మండించబడాలంటే జస్ట్ దేవుని యొక్క వాక్యం వింటూ ఉండగా నీ హృదయంలో మంట పుట్టాలి, పరిశుద్ధాత్మ మంట పుట్టాలి. ఒక ఊర్లో నేను వాక్యం చెప్తా ఉంటే నేను ఇంకా రోగుల కోసం ప్రార్థన చేయలేదు. అప్పటికప్పుడు నేను ఆమెననక ముందే వాక్యం చెప్పి ఆమెననక ముందే కుంటి వాళ్ళు లేచి నడవటం మొదలు పెట్టారు. చాలా పెద్ద అద్భుతం జరిగింది. అది ఎలా జరిగిందంటే బైబిల్ రాయబడి ఉంది, కీర్తన 107:20 రాయబడి ఉంది.
దేవుడు తన వాక్కును పంపి బాగు చేస్తున్నాడంట. దేవుని యొక్క వాక్యాన్ని ఒక వ్యక్తి శ్రద్ధగా వింటే అతని హృదయం ఖచ్చితంగా మండించడం ప్రారంభమవుతాయి. అతని జీవితం దేవుని యొక్క మహిమ చేత, దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క వెలుగు చేత నింపబడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. నీ హృదయం మండించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నీ జీవితం, నీ చల్లారిపోయిన జీవితం, నీ నిలువెచ్చని జీవితం, ప్రార్థనలు కానీ సమర్పణలు కానీ నువ్వు ముందుకు సాగలేకపోతున్నావు. నిన్ను పాపం వెంటాడుతుంది, అపవిత్రత వెంటాడుతుంది, దేవుని మయపరచలేకపోతున్నావు, నీ దేవునికి దూరంగా జీవిస్తున్నావు. ఈ దినాల్లో నీ హృదయం మండించబడాల్సిన అవసరత ఎంతగానో ఉంది. నీ జీవితం పరిశుద్ధాత్మతో నిండుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. అందుకొరకే దేవుడు ఈరోజు నిన్ను మండించే అనుభవంలోనికి నడిపించబోతున్నాడు. ఆ మండించే అనుభవం యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. ఈరోజు యేసు పునరుద్ధానం పొందిన ఈ యొక్క మంచి రోజున మీ హృదయాన్ని దేవుడు మండించబోతున్నాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట, మూడవది మాట ఏంటంటే, మీరు ఈరోజు మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమం వింటున్న మీ జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఏం చేయబోతున్నాడంటే, ఈ యొక్క ఏప్రిల్ 5వ తారీఖున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పునరుద్ధానం పొందిన తర్వాత లాస్ట్గా 40 రోజుల తర్వాత యేసుప్రభు చేసింది ఏంటి తెలుసా? లూకాసు వార్త 24:50-51 చదివితే, పరలోకానికి ఆరోహణమవుతూ శిష్యులను ఆశీర్వదించాడు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా తయారయ్యారు. ఈరోజు నీ లైఫ్లో ఇప్పుడు వరకు ఒక్క ఆశీర్వాదం చూడలేకపోతున్నావేమో, చూడకుండా ఉన్నావేమో. నా జీవితంలో ఎప్పుడు శాపమే బ్రదర్, ఎప్పుడు నా జీవితంలో కష్టాలే, ఎప్పుడు నా సంపాదన చిరిగిపోయిన సంచులు వేసినట్టే ఉంది. నేను పొందుకున్న ఆశీర్వాదాలన్నీ నేను పోగొట్టుకుంటున్నాను. నా కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యం, బలహీనత, అస్వస్థత. నేను ఒక క్రైస్తవుడని సాక్షి ఇవ్వలేకపోతున్నాను. నేను 10 మందికి చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నా జీవితంలోనే చాలా సమస్యలు ఉన్నాయి, పోరాటం ఉన్నాయి, శోధన ఉన్నాయని మీరు బాధపడుతున్నారేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నీ శాపాన్ని తొలగించి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాను. నా పునరుద్ధానపు ఆశీర్వాదాన్ని నింపబోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అనేది మీ జీవితంలో ప్రాముఖ్యమైన చోటును సంతరించుకుంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆశీర్వదించబడిన వారే రేపు పరలోకములో యేసు ప్రభు యొక్క పిలుపుని అందుకోబోతున్నారు. మత్తయి సువార్త 24:34 దేవుని బిడ్డలారా, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని సౌందర్యించుకుంటే అని పలుకుతున్నాడు. ఆశీర్వదించబడిన వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని సౌందర్యించగలుగుతారు, నిత్య జీవానికి వారసు కాగలుగుతారు. కనుక మీరు ఆశీర్వదించబడాలనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మీయంగాను, భూసంబంధంగాను, పరసంబంధంగాను మీరు ఆశీర్వదించబడాలి. అటువంటి ఆశీర్వాదం మీ జీవితంలో చుట్టుముట్టబోతున్నాయి. నువ్వు ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నప్పుడు దేవునితో సహవాసం చేస్తావు. భూసంబంధంగా ఆశీర్వదించబడినప్పుడు అనేకులకు అప్పిచ్చేవాడుగా నువ్వు దేవుడు చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 28:13-14 నీ జీవితంలో సాక్ష్యార్థంగా ఎప్పుడు నెరవేర్చబడుతుందో అప్పుడు నువ్వు భూసంబంధంగా ఆశీర్వదించబడ్డావనే దానికి రుచి అనమాట. ఈరోజు అట్లా ఆశీర్వదించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేకులకు దాన ధర్మాలు చేసే ఆ స్థాయికి హెచ్చించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి ఆ హృదయం ఉంది? కొంతమందికి ధనం ఉన్నా హృదయం ఉండదు, సేవకి సహకరించే మనసు ఉండదు, సేవకులతో నిలబడ్డ మనసు ఉండదు, కనీసం దశమభాగం కూడా దేవుడికి ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న క్రైస్తవులు ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు భూసంబంధంగా ఆశీర్వదించబడలేదని అర్థం. పరసంబంధంగా ఆశీర్వదించబడి ఉంటే గనక ఇప్పటికే నువ్వు పరసంబంధమైన వాటిని వెతకటం ప్రారంభిస్తావు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడే మనసు ఇప్పటికే వచ్చి ఉంటాయి. నీకు ప్రభు రాకడ కొరచిన మనసు ఉందా? ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని మనసు ఉందా? ఇప్పటికే వచ్చేసిందా? నేను ప్రభు రాకడికి సిద్ధపడాలనే ఆలోచన నీకు కలుగుతుందా? అలాగ కలిగి ఉంటే మాత్రము నువ్వు పరసంబంధమైన ఆశీర్వాదానికి కూడా అర్హుడాయను అర్థం. లేదా ఇంకా నాకు అటువంటి ఆలోచనే రావట్లేదు, పరసంబంధమైన నిత్యత్వాన్ని గురించి, పరలోకాన్ని గురించిన ఆలోచన నాకు లేదంటే ఇంకా నువ్వు అండర్ కర్స్లో ఉన్నావు, శాపంలో ఉన్నావు. ఈ శాపం నుండి నువ్వు బయటపడాలి. నీ హృదయం నూతనపరచబడి పరసంబంధమైన కోసం ఆరాటపడే హృదయముగా ఉండాలి. కాబట్టి ఈ 3 ఆశీర్వాదాలు దేవుడు మిమ్మల్ని ఇచ్చి ఈ పునరుద్ధాన దినాన్ని నువ్వు సంతోషంగా గడుపులాగన ప్రభు నీకు దయచేయబోతున్నాడు. కనుక
మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభువును ఘనపరచండి, ప్రభువును స్తుతించండి. మొదటిగా దేవుడు ఆల్రెడీ తన మరణం ద్వారా పునరుద్ధానం ద్వారా సిద్ధపరచబడిన ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకుపోతున్నాం. రెండవదిగా నీ హృదయం మండించబడబోతుంది. పునరుద్ధాన ఆ జీవితం వలన, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వలన నీ హృదయము మండించబడుతున్న ఒక నూతనమైన అనుభవంలోనికి ప్రభు నడిపించబోతున్నాడు. మూడవదిగా పునరుద్ధానపు ఆశీర్వాదం నిన్ను నింపబోతుంది. ఈ మూడు ప్రాముఖ్యమైన దీవెనలు, వాగ్దానాలు, ప్రవచనాలు మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించు, మన్నించు, పరిశుద్ధపరిచి శుద్ధీకరించమని అడుగుతున్నాను. ఇప్పుడే విశేషమైన కృప దయచేయమని అడుగుతున్నాను. పునరుద్ధానపు శక్తి యేసు నామములో ప్రతి ఒక్కరు నిపుణగాక. పునరుద్ధానపు అభిషేకం ప్రతి ఒక్కరు నిపుణగాక. మృతుల నుండి యేసుక్రీస్తు లేపిన అదే ఆత్మ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో, ఈ మార్నింగ్ మన్నా అని కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరిని నిపుణగాక, ఇప్పుడే మండించినగాక, దైవిక శక్తి నిపుణగాక. ఇప్పుడు ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభా, ముట్టుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ సండే. దేవుడు మన ఆశీర్వదనగాక. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మినిమం ఒక 10 మందికైనా ఈ యొక్క మెసేజ్ను షేర్ చేయండి, వారు కూడా దీవించబడతారు. ఇంకా మీరు దయించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అనేకులు సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే ఈ యొక్క దగించకని మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా ఈ యొక్క చిన్న పరిచర్య సాగాలనేది దేవునికి ఉద్దేశం. కాబట్టి అనేకులకు పరిచయం చేయండి. మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమాని కోసం ప్రార్థన చేయాలని కోరుతున్నాను. యెషయా గ్రంథం 45:2 ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం. అలాగే మీకా గ్రంథం 2:13 ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.